చెట్లను పెంచుదాం, పచ్చలను కాపాడుదాం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు 2x2 రూబిక్స్ క్యూబ్ ఎలా సాల్వ్ చేయాలనేది చెప్పబోతున్నా. ఈ వీడియోలో నేను మీకు చాలా ఈజీగా చెప్పబోతున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కనుక మీరు క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తుంటాయి. లెట్స్ ఎంజాయ్ ది వీడియో. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు 2x2 రూబిక్స్ క్యూబ్ స్క్రాంబుల్ చేసుకున్నాను. ఇక్కడ నాకు బ్లూ కలర్ కార్నర్ పీస్ ఉంది కాబట్టి నేను బ్లూ కలర్ కార్నర్ పీస్ సాల్వ్ చేయొచ్చు అనుకుంటున్నా. ఇక్కడ నాకు బ్లూ, రెడ్ అండ్ వైట్ కార్నర్ పీస్ ఉంది. ఈ కార్నర్ పీస్ ఏ పొజిషన్ అయితే ఉండాలో అదే పొజిషన్లో ఉంది, కాకపోతే ఇది ట్విస్ట్ అయ్యి ఉంది. కాబట్టి ఏం చేయాలంటే సార్ పైకని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి, కిందకు మూవ్ చేసి, అప్పర్ లేయర్ని రైట్ సైడ్కి మూవ్ చేసి దీని పైకి అంటుకోవాలి. ఇక్కడ నాకు మ్యాచ్ అయింది, ఇక్కడ కూడా మ్యాచ్ అయిపోయింది. అలాగే ఇప్పుడు ఈ ప్లేస్లో మ్యాచ్ చేయాలి. ఇక్కడ ఏ కలర్స్ రావాలి? బ్లూ, ఎల్లో, ఆరెంజ్ కలర్ రావాలి. ఇక్కడ ఉంది కాబట్టి 2 times మూవ్ చేసి ఎక్కడైతే మనకి పీస్ రావాలో దాని కింద పెట్టుకున్నాం. ఇప్పుడు ఒకసారి డౌన్ మూవ్ చేసి 2 times లెఫ్ట్కి మూవ్ చేసి పైకి అనాలి. మళ్ళీ ఒకసారి రైట్ సైడ్కి మూవ్ చేసి కిందకు అనుకొని లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసి పైకి అంటుకోవాలి. ఇక్కడ నాకు మ్యాచ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ మనకు కార్నర్ పీస్ మ్యాచ్ అయ్యింది, ఇక్కడ కూడా మనకు కార్నర్ పీస్ మ్యాచ్ అయ్యింది. కాకపోతే ఈ 2 ప్లేసెస్లో కార్నర్ పీసెస్ అనేది మ్యాచ్ అవ్వలేదు. మనకి 3x3లో ఎప్పుడు కూడా ఇటువంటి కేసు రాదు. 2x2లోనే ఇటువంటి కేసు వచ్చింది ఫ్రెండ్స్. ఈ కేసులో ఏ ఫార్ములా యూజ్ చేయాలనేది కూడా నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఇప్పుడు ఇక్కడ మనం మ్యాచ్ చేసుకోవాలి. డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్. మనం ఒకసారి పక్కకు మూవ్ చేసి డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్ మూవ్ చేసా. ఇప్పుడు ఈ 2 కార్నర్స్ని కూడా మనం ఈ కార్నర్ ప్లేస్లో ఈ కార్నర్ రావాలి, ఈ కార్నర్ ప్లేస్లో ఈ కార్నర్ రావాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే R' U2 L F2 L' F2 R2 U2 R U2 R' U2 F2 R2 F2. ఇక్కడ మనకి ఏ కార్నర్స్ ప్లేసెస్లో కార్నర్స్ వచ్చేసాయి. ఇప్పుడు మళ్ళీ మనం డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్. మళ్ళీ పక్కకు మూవ్ చేసుకుని డౌన్, లెఫ్ట్, అప్, రైట్, డౌన్, లెఫ్ట్, అప్, రైట్. ఇప్పుడు ఒకసారి మనం రైట్ సైడ్కి మూవ్ చేసుకుంటే మనకి 2x2 క్యూబ్ సాల్వ్ అయిపోయింది ఫ్రెండ్స్. అదే లాస్ట్ లేయర్లో ఇంకొక కేసు కూడా వచ్చింది. ఆ కేసు ఏంటో నేను మీకు చూపించబోతున్నా. ఇప్పుడు మనకి ఇక్కడ కార్నర్ పీస్ మ్యాచ్, ఇంకే ప్లేస్లో కూడా ఏ కార్నర్ పీస్ కూడా మ్యాచ్ అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పుడు 3x3లో యూజ్ చేసే ఫార్ములానే U R U dash L dash U R dash U dash L చేస్తే సాల్వ్ అయిపోయింది. లేదంటే కొన్నిసార్లు మనకి ఈ విధంగా కూడా